మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. వర్షాలు అయితే చాలా టూ మచ్ కొడుతున్నాయి ఫ్రెండ్స్. మా ఏరియాలో అయితే అన్ని కుంటలు జలాశయాలు అన్నీ నిండేలా ఉన్నాయి. నైట్ మొత్తం బాగా కొట్టింది. ఈరోజు మార్నింగ్ 3తో స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పిల్లలు ఇంకా ఫ్రెషప్ కాలేరు, ఇందాకనే లేచారు. నేను ఫ్రెషప్ అయినా టీ తాగుతున్నాం. వర్షాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్, జాగ్రత్త ఉండండి అందరూ కూడా. ఒక జలపాతం దగ్గర ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన ఒక అతను వరదల్లో కొట్టుకోపోయిందంట. అందుకు మీ పిల్లలు జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి జలాశయాలు లేదు అక్కడ వెళ్ళినప్పుడు. బాబు అయితే పేపర్ చదివి వస్తున్నాడు. లక్ష్మి ఏం చేస్తున్నావు? ఓకే, ఏం స్పెషల్? రొట్టె చేస్తున్నా. రొట్టెలకు చిక్కుడుకాయ కర్రీ, పిల్లలు తినరు కదా అని పులిహోర చేసినాం. టీ తాగాక పిల్లలు రెడీ అయితే టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి స్కూళ్ళకి వెళ్ళాలి. నిన్న పిల్లల స్కూల్ లేకుంటే మంచిగా ఇంటికాడ ఎంజాయ్ చేసిర్రు. ఈరోజు అయితే ఇక రెడీ అవుతారు లేట్గా. తొందరగా లేవమంటే లేవరు ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? మా శరీరం అయితే లేపి ఇబ్బంది పడాలి. తొందరగా లేవమంటే లేవడు. ఆరాధ్య లేస్తుంది కానీ చదివితే లేవడు. కొద్దిసేపు అయినా టిఫిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈవినింగ్ స్కూల్లో నుంచి వచ్చి టీ తాగుతున్నాం అందరము. ఒకరు 5 బిస్కెట్స్, ఒకరు బిస్కెట్స్, ఒకరు ఖాళీ చాయ్ తాగుతున్నారు ఫ్రెండ్స్. అదే బిస్కెట్ తింటున్నావా? వర్షం బాగా కొట్టింది మధ్యాహ్నం కూడా మీ సైడ్. వర్షం మధ్యాహ్నం కూడా బాగానే కొట్టింది. గ్యాప్ ఇస్తలేదు, ఏదో కొద్దిసేపు కొట్టనట్టు ఉంటుంది కానీ తర్వాత మాకు వస్తుంది. ఇప్పుడే గ్యాప్ అయింది కానీ మధ్యాహ్నం బాగానే పడ్డది. 20వ తారీఖు వరకే ఉన్నాయి అన్నట్టు అన్నారు వర్షాలు. వాతావరణ శాఖ అవమ్మా ఇంకా 3 days అవు. 24 కదా, 26 వరకు ఉన్నాయి అవు. ఒక్కోసారి ఇట్లా ఎక్కువ వర్షాలు ఉంటే ఆడే ఇస్తుంది. అప్పుడప్పుడు ఒకసారి కొట్టకుండా కూడా వర్షాలు, ఒక్కోసారి కొడుతుంటే ఒక్కోసారి కొంచెం కొట్టకుండా కూడా ఉంటుంది. అది వర్షం సినిమాలో ఉంటుంది చూడు, ఎప్పుడు వస్తుంది వర్షం అని వాతావరణ శాఖ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం విత్తనాలు వేసినావు బాబు అంటే అడుగుతారు. వాళ్ళు చెప్పి నిజానికి కొన్నిసార్లు కరెక్ట్ కావు కానీ ఇప్పుడు టెక్నాలజీ వరకు కరెక్ట్ అవుతున్నాయి. ఒక్కోసారి కాకుండా అప్పుడు ఆల్మోస్ట్ కుంటలు చెరువులు అన్నీ నిండుతున్నట్టున్నాయి. ఈరోజు నైట్కి ఇట్లా కొడితే నిండిపోతాయి అన్ని. మొత్తం నిండిపోతాయి. అవ్వమ్మ దగ్గరకు వచ్చింది. నైట్కి ఇట్లా వర్షం కొడితే పక్కన నిండుతుంది. అట్లా అవుతుంది. ఇట్లా చెరువు నింటే ఇక చేపలు పట్టే వాళ్ళు అయితే ఇక కాలువలో ఉంటే ఉంటారు. వస్తుంటాయి, ఎదురెక్కుతాయి, రిటర్న్ వస్తుంటాయి. వాటి కోసం పోతూనే ఉంటారు. బాగా వస్తుంది. అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు పాత స్కూల్ కూడా లెక్కపుల్లో ఉన్నప్పుడు అట్లా
ప్రాజెక్ట్ ముందరనే ఉంటున్నాయి కదా, ఫుల్ పబ్లిక్, ఫుల్ రష్ ఉంటుంది, స్కూల్ ముఖంలో ఉంటుంది కొంచెం ఫుల్ చేపలు పడుతుంది సీరియల్ అయితే. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంది, సిటీకి కూడా వస్తుంది. అంటే అది చూడడానికి వస్తుంటే అట్లనే చేపలు ఒక్కొక్కసారి చూడడానికి వస్తుంది. ఒకసారి ఒక అతను చనిపోయింది. పాపం ఈత రాకుండా ఓర్పు జాగ్రత్త ఉండాలి. ఎవరైనా ఈత రాకుండా తెల్లలకు కొంచెం అవుతుందని దిగితే కూడా ప్రమాదం అయింది. నిన్న జలపాతం కాడ ఒక పిల్లలు అట్లా అయింది అన్నట్టు ఇచ్చింది. మన వస్తుంది కదా ఏదో జలపాతం అన్నట్టు. అందుకే జాగ్రత్త ఉండాలి ఎవరమైనా, ఒక్కోసారి ప్రమాదాలు అనుకోకుండా అవుతాయి. గార్డెన్లో ఇక ఎట్లాగైతే నీళ్ళు పట్టే అవసరం లేదు. మంచిగా అవుతుంది. గడ్డి మందు కొట్టినా కానీ లేటు ఇదవుతుందా మరి ఎట్లా? ఈ వర్షాలు పడటానికి అసలు పడడానికి ఎందుకు అంత చనిపోతున్నట్టు అనిపిస్తలేదు. టెక్చర్ కదా మంచిగా అది మంచిగా అయిందా? అది మాడిపోతుంది, కలర్ చేంజ్ అయింది మొత్తం. ఈడనే కాలేదు మరి, అది వేరే మందు ఇది వేరే మందు, మరి దాని ప్రాబ్లము ఎట్లా చూడాలి. ఒక 3-4 days అయితే తెలుస్తుంది. అంటే వర్షాలు ఒకవేళ పోకున్నా వర్షం మొత్తం పోయినాక కొట్టాలి మళ్ళీ ఒకసారి. కానీ ఇట్లా కొట్టడం వల్ల బోర్లకి నీళ్ళు అయితే బాగా పెరుగుతాయి, గ్రౌండ్ వాటర్, రైతులందరికీ మేలు అవుతుంది. కానీ కొంతమందికి పగల టైంలో పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఏంటంటే కంటిన్యూగా పడుతుంది కదా, పగలు కొంచెం ఒలిపించి నైట్ పోతే ఇబ్బంది లేకపోతే ఎవరికైనా. కానీ వర్షాకాలం కదా, మరి వర్షాలు కొట్టకపోతే ఎట్లా కొట్టాలి, అందరికీ మంచిగా కావాలంటే. టీ తాగి చూస్తాం ఫ్రెండ్స్ వేరే కార్యక్రమాలు. లక్ష్మి రోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? చికెన్ కర్రీ. ఓ చికెన్ కర్రీ బాగా అనిపిస్తుంది కదా. అవుతుంది. రైస్ పెట్టలే, వేడివేడిగా కొంచెం పెడదామని. పెట్టేసాయి, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, లోపు తినేద్దాం. రైస్ పెట్టాలి, పెట్టేసాయి తిందాం. ఏం ఆరాధ్య ఏం చేస్తావు? హోంవర్క్ అయిపోయిందా? చేసుకో. శరత్ నీది? చేసుకుంటా అంటే ఇంకొంచెం చేసాను, ఇంకొంచెం ఉందా? ఓకే ఓకే, కొద్దిగా ఉంది, కొద్దిగా అయిపోయింది. ఓకే సూపర్. చూడండి ఫ్రెండ్స్, డైలాగ్స్ ఇలా ఉంటాయి ఈయనతోటి. చేసుకుంటా 2 డైలాగులు వస్తున్నాయి. ఆరాధ్య ఇంకేం చేస్తున్నావు? మా ఫోన్ చూస్తున్నట్టుంటే ఇప్పదేరా. ఫోన్ చూడొద్దు, ఫోన్ తగ్గించాలి. హోంవర్క్ చేసుకో అమ్మా. మరి ఇక్కడ రాసేది వదిలేసి వచ్చినావు, రాసుకో. కూర్చొని రాయి. ఏం రాస్తున్నావు అమ్మా? ఏం హోంవర్క్? హిందీ వస్తా నీకు అప్పుడే? మాకు 6th క్లాస్లో ఉంటుండే అమ్మా, నీకు ఇప్పుడే ఉన్నది. ఆరాధ్య ఇవన్నీ నువ్వే రాసినావు అమ్మా? నువ్వేనా ఏం రో? మేము 6th క్లాస్లో ఆల్ నేర్చుకున్నాం హిందీ ఆల్. మీకు ఇప్పుడే స్టార్ట్ అయింది, బాగుంది. మీ రైటింగ్ సూపర్ ఆమెది. ఓ వాళ్ళ మేడం వాళ్ళు అన్ని రైట్లే కూడా వాయాబో ఇవన్నీ రాసింది ఇంత ఆన మాకు. అసలు ఎంత బాగుంటుంది తెలుసా అది రైటింగ్. అవు గుడ్లు పడ్డాయి. ఆమ్లెట్లు వేసుకున్నావా మరి? ఆమ్లెట్లు వేసుకోలే? మనకి ఏ క్లాస్ ఉంటుండే బాబా? 6th క్లాస్. ఇలాగైతే 1st క్లాస్ నుంచే. అవు కదమ్మో, 1st 2nd నుంచే. ఫస్ట్ అవునమ్మో, మీకేమో ఇప్పుడే స్టార్ట్ చేసారు. అవు మస్తు నీట్గా రాస్తుంది, అందుకే బాగుంది ఆమె రైటింగ్, బాగుంది, అన్నీ బాగున్నాయి ఆమె. అనార్, ఇంకా ఆమ్. ఓకే, ఏక్ అంటే 1. అంగూర్ ద్రాక్ష. మచిలీ అంటే చేప. సూపర్ అమ్మా నువ్వు, అంత పూర్తి రాసిన అంటే సూపర్ అమ్మా నువ్వు.
తెలుగుది కూడా మస్తులు ఉంటుంది ఇది సూపర్ రైటింగ్ అన్నీ సూపర్ ఉంటాయి నీ తినాలి ఒకటి పండు అయింది ఆల్రెడీ తినాలని పెట్టినాం అదేమో కాయ ఇప్పుడే తెంపుకొచ్చినాము పలికి ఇది కాయ ఇంకోటి అక్కడ ఉంది తీసుకురా శరత్ చూపెట్టు ఒకసారి కాయ ఎంత మంచిగా ఉందో పలికింది పలుకుతున్నాయి ఇప్పుడు పలికింది ఇప్పుడే స్టార్ట్ అయినాయి మన దానికి బాగున్నాయి కదా పండు కూడా మన చెట్టుదే కదా పండు మనదే తిందామని చూడండి ఇగో అయ్యింది అందుకే తిందామని తీసుకున్నాం తీసుకొని తిందాం ఇప్పుడు వేరే కాలంలో తింటాం కానీ వానలు పడుతుంటే చింతవల్ల పండు తినాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఈ సీజన్లో దొరకాయి కదా ఈ సీజన్లో అసలే దొరకవు ఈ వానలలో కొంచెం రేటింగ్ వాళ్ళే కానీ ఓ 9/10 సూపర్ అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ నీకు వెరీ గుడ్లు వస్తాయి ఇది ఒక్కటి తప్పు పోయిందమ్మా కథ రాయకుండా ఒకటో తా రాసినావు రెండో తా రాస్తే 10/10 వస్తుండే సూపర్ ఆద్య నువ్వు కదా స్పెల్లింగ్ మిస్టేక్ పోయింది ఓడానా ఓడ కొంచెం ఓడా రాసినట్టు నువ్వు ఓకే సూపర్ అమ్మ నువ్వు బాగా రాసినావు ఇంకా మంచిగా రాయాలి నెక్స్ట్ టైం 10 కూడా వస్తాయి నీకు 1 సార్లు వస్తాయి కదా సరే నీకెన్ని వస్తున్నాయి నా మార్క్స్ చెప్పానా చదువుతానా చూడాలి సారి మార్క్స్ మంచిగా వస్తేనే ఏమన్నా లేకపోతే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది అన్నో కదా ఫ్రెండ్స్ మార్క్స్ తక్కువ వస్తే ఏం చేయాలి చెప్పండి కామెంట్ చేయండి మీరు ఈ శరత్ బాబుకి ఏం చేసినావా అదే ఇంగ్లీషా ఓకే ఓకే ఇది ఒకటే హోంవర్కా ఓకే 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 రాయ్ ఓకే 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 అమ్మా ఓకే 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 అన్నీ బాగా రాసినావమ్మా అన్నీ బాగున్నాయి సూపర్ ఇట్లనే ఇంకా పెద్ద అయ్యేసరికి ఇంకా మంచిగా కష్టపడాలి మంచిగా కష్టపడి బాగా చదవాలి ఓకేనా అది ఓకే అమ్మ ఓకే 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 చేసుకో మిగతా హోంవర్క్ చేసుకో చికెన్ దగ్గర పడుతుందా లక్ష్మి చికెన్ దగ్గర పడుతుందా టైం పడుతుంది రైస్ పెట్టాలి పెట్టేస్తే రైస్ కూడా పెట్టేసే మరిగా తిందాం కానీ చెయ్యి అదేవిధంగా ఇది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అలాంటివి చేయొద్దు చూడు న్యూస్లో వచ్చింది అవు అందుకే అప్పుడప్పుడు అలా చేస్తుంటారు అవు అందుకే జాగ్రత్త ఉండాలి వేడివేడిగా చేసుకొని తినాలి వర్షాకాలం అయితే ముఖ్యంగా అన్నీ వేడివేడిగా చేసుకొని తినాలి ఇలా నైటీ సర్ది పెట్టుకొని ఇట్లా తినడం కరెక్ట్ కాదు అందుకు జాగ్రత్తగా ఉండాలి తిందాం అందుకే జాగ్రత్త ఉండాలి ఏంది ఆరాధ్యం అంటున్నావు ఓకే ఓకే చేసుకో శరత్ ఎక్కడ పోతే నీవు సింతవల పండు తిందాం దాన్ని దారాధ్య సింతవల పండు తిందామా తిందాం రాని ఓకే ఓకే ఆ వర్క్ అంత ఉండనిగా సీతాఫలం తిందాం దా రాండి శరత్ సీతాఫలం తిందాం దామా మేము వాటర్ క్యాన్ ఉంపాలా ఉంపేస్తా ఆగు ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు మంచి నల్ల వాటర్ తాగేవాళ్ళు అప్పటి వాళ్ళు పెద్దవాళ్ళు బాగున్నాయి అన్ని వాటర్ తాగిన వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నారు మనమేమో ఇప్పుడు అన్ని ఫిల్టర్ వాటర్ ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళంతా స్ట్రాంగ్ అయితే లేవు అవును
వాళ్ళు 89 ఏళ్ళ వరకు కూడా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. మనం 50-60 ఏళ్ళ వరకు కూడా స్ట్రాంగ్ ఉండేటట్లేము. ఇప్పుడే అన్ని ప్రాబ్లమ్స్. ఇప్పటి వాటరు, ఇప్పటి ఫుడ్ తీరు అంత స్ట్రాంగ్ అయితే ఉంటలేము ఫ్రెండ్స్. కష్టమే. మన పిల్లలు అయితే ఇంకా కష్టము. వాళ్ళు ఇంకా కష్టం. ఇక వాళ్ళు అంతవరకు కూడా అంత స్ట్రాంగ్ ఉంటుందని లేదు. ఎన్ని రకాల ఫుడ్ మంచి మంచి అని తీసుకొని తిన్నా కూడా అంత హెల్తీగా అయితే ఉండడం లేదు. అప్పటి వాళ్ళు ఏది తిన్నా కూడా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. పాత రోజులే బాగుండేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఇన్ని డబ్బులు పెట్టుకొని ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని సౌకర్యాలు వచ్చినా కూడా అంత ఆరోగ్యం అయితే వాళ్ళలాగా లేదు మనకు. అప్పటి వాళ్ళు 89 ఏళ్ళ వరకు కూడా స్ట్రాంగ్గా ఉండి చనిపోయేవాళ్ళు. కొంతమంది 100 ఇయర్స్ తర్వాత చనిపోయేవాళ్ళు. మనం ఇక్కడ మన ఊరు వాళ్ళు మా అమ్మ వాళ్ళ దగ్గరికి ఎప్పుడన్నా ఇట్లనే వస్తారు కదా అక్కడ సైడ్ వాళ్ళు. మీ ఊరు సైడ్ మన ఊర్లో లేరు పెద్ద మనుషులు. మీ ఊరు సైడ్ అయితే వంగవడంగా నడుచుకుంటున్నారు లక్ష్మి అంటారు మన సైడ్ వాళ్ళు. ఉంటారు సైడ్ తిండి తీరేమో. ఇప్పటి వాళ్ళు అంత ఏజ్ వరకు ఉండడం అయితే కష్టమే. మన దగ్గర కూడా ఉన్నారు కానీ మన వాళ్ళు అట్లా అంటుండ్రి అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు సైడ్ ఎక్కువ. అట్లా ఉన్నా కూడా ఇంకా కట్టె పట్టుకుని అయినా చెల్లెళ్ళకి పోతారు. అవును, చాలా సైట్లు తక్కువ పని చేస్తూ తక్కువైంది. చిన్న చిన్న వాళ్ళు కూడా పనిచేయడం తగ్గించారు. సునాసిగా బతుకుతున్నారు. అందరం బతకాలే మంచిగానే కానీ చిన్న చిన్న వాళ్ళు కూడా కష్టానికి పొమ్ముతలేరు. కానీ అప్పటి వాళ్ళు అయితే కూర్చొని తినడం వాళ్ళకి అలవాటే లేకుంటుంది. ఏదో ఒక పని చేసుకొని తింటారు వాళ్ళు. వాళ్ళలాగానే బతకాలి యాక్చువల్గా. రైస్ పెట్టేసి మరి అలా అంటే తింటున్నాము. సీతాఫలాన్ని కూడా అంటాం కదా. మా సైడ్ అయితే సింతఫల పండు అని అంటుంటాము ఎక్కువ. చిన్న ఉన్నప్పుడు సీతాఫలం అని పెద్ద అయినాకనే అంటాము. చూడండి ఫ్రెండ్స్, వాతావరణం అయితే కూల్గా ఉంది. వర్షం పడుతుంది యాక్చువల్గా. ఆ వర్షంలో కూడా సీతాఫల పండు తింటున్నాం. ఒక సినిమాలో తరుణ్ అంటాడు తనతోటి, ఎండాకాలంలో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారు, వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తినేవాడే గ్రేట్ అని. మేము కూడా చూడండి ఫ్రెండ్స్, వర్షంలో సీతాఫలం అయితే తింటున్నాము. ఎందుకు తింటున్నామంటారా? మా ఇంటికాడ ఉన్న చెట్టుకు అన్ని కదా ఫ్రెండ్స్. వీటిని చూస్తే తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకే తింటున్నాము. జలుబు గిట్ట అయితే నన్ను ఎవరు అనొద్దు. ఆద్య అంతగానో తింటావా? కొంచెం తిను పెట్టు. మిగతా వాళ్ళు ఏం తినాలి? కొంచెమే తినాలి, ఎక్కువ తినవద్దు. మళ్ళీ జలుబు అయితే కష్టము. ఈ కాలంలో తక్కువ దొరుకుతాయి కదా. టేస్ట్ కూడా సూపర్ ఉంది అలాగా. మీ సైడు సీతాఫలం వచ్చినాయా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వంటలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. తింటున్నాం ఇక. చికెన్ చూడడానికి చాలా బాగా అయింది. నోరు ఊరుతుందా? అలాంటి నోరు ఊరుతున్నాను ఫ్రెండ్స్. పొద్దుంది అయితే రొట్టె ఉంది, కొద్దిగా వెయిట్ చేసి. ఇలా రొట్టెలు బాగుంటాయి, గట్టి రొట్టెలు. మేము ఏమైంది అప్పుడు టూర్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ నేనేమో రొట్టెలు ఇవి పొడి తీసుకుపోయినా, గడ్డూల పొడి, అదేవిధంగా పల్లితోటి పొడి. ఒక రోజు ఏమైంది, నైట్ లేట్ అయింది, నాకేమో వేరే ఇక బయటకు తినాలనిపిస్తుంది. నేను ఇదే తింటా మీరు ఓన్ అంటే వాళ్ళు హోటల్కి పోయారు. కొంతమంది చూసిండ్రు అక్కడ ఇక చికెన్ అలా ఐటమ్స్ ఉన్నాయి, కొంచెం తీసుకున్నారు. ఇక పార్సల్ తీసుకొచ్చుకున్నాం అనుకున్నారు. కొంతమంది వచ్చేసి అదే నేను వచ్చేసరికి నేను రొట్టెతోటి తింటున్నా. వచ్చి చూసి అరే మాకు చెప్పవా మరి ఇది ఉన్నదే వాళ్ళు అందరూ తీసుకొని తిన్నారు. ఇంతకంటే మీరేమో అది చికెన్ బిర్యానీ తింటామని పోయింది కదా అంటే దీని ముందర అవేం పని చేస్తాయని అని చాలా సంతోషంగా తిన్నారు. సప్పగా ఉంటాయి. వేరే రాష్ట్రం పోయినప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఒక వారం 10 రోజుల వల్ల కూడా కొంచెం ఎండబెట్టుకొని తీసుకుపోతాం కదా, ఏమి డ్యామేజ్ కాదు. ఆరబెట్టుకొని కొంచెం లైట్గా గట్టిగా అయితే అన్నం చేస్తారు కనుక ఇబ్బందే కాదు. మా మిత్రులు కూడా కొంతమంది ఇస్తారు, కొంతమంది ఏమో ఇళ్ళ లేకపోతే ఆడదిచ్చి కూడా చేపించుకుంటారు టూర్కి వెళ్ళేటప్పుడు. అన్నం వేసుకొని కొంచెం ఆరబెట్టుకొని పోతే ఇట్లా గట్టిగా అయినాయి అనుకో మస్తు టేస్ట్. చాలా టేస్ట్ ఉంటాయి.
బాగుంటాయి. వేరే రాష్ట్రాల సైడ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఫుడ్ది. ఇది మళ్ళీ వెయిట్ చేసినట్టు ఇవి ఆ పొడవు తీసుకోపోతే మనం కొన్ని రోజులు వాళ్ళకి ఇబ్బంది అవుతాయి. ఒకసారి బస్సులో వెళ్ళినప్పుడు ఉంటుంది అంతా బాగా ఇబ్బంది పడ్డాం ఆ ఫుడ్కు. ఒక దగ్గర ఇక మిత్రులు తెచ్చిందా పెద్ద తెచ్చింది మామిడికాయ చట్నీ. అక్కడ అన్లిమిటెడ్ రైస్ అన్నారు మా అక్కడ వాళ్ళు తక్కువ తింటారు కదా. ఇక మేము కర్రీ నచ్చకుండా సరే మా చట్నీ వేసుకొని మేము దబాయికి తిన్నాం. ఏమైంది పోయేటప్పుడు అట్లా తిన్నాము. వచ్చేసరికి ఆడు అప్పుడు తిన్నాం కదా. అప్పుడు ఏమైంది ఆ నోటాలో ఉన్న రైస్ అంతా అయిపోయింది. అప్పటి వరకు తెచ్చింది తిన్నాం. మా నోటాలో ఉన్న రైస్ అంతా అయిపోయింది. అన్లిమిటెడ్ అయ్యేసరికి మేము 4-5 రోజులు కరెక్ట్ తింటాము కదా. పెరుగు అది వేసుకొని తిన్నాము. ఇక వచ్చేసరికి ఆడు లిమిట్ పెట్టింటాడు. మా తిండి చూసిండు లిమిట్కి వచ్చేసిండు ఫ్రెండ్స్. అలా ఉంటుంది మనది. బాగా ఆకలి కూడా ఉన్నాము కదా. 3-4 డేస్ నుంచి కరెక్ట్ తిండి లేదు అక్కడ. 3-4 డేస్ ఎక్కువ అవుతుంది. అక్కడ మంచి రైస్ ఒకటి బాస్మతి రైస్ అక్కడ. చట్నీ మన కర్రీలు మనకు అంత అనిపి టేస్ట్, కానీ మన చట్నీ వేసుకొని బాగా తిన్నాము. వాడి వచ్చేసరికి వాడు లిమిట్ పెట్టేసింది. గుర్తుకొచ్చినప్పుడు నాకు వస్తుంది. అందరం మమ్మల్ని చూడగలి కర్రీ ఒకరికంటే వాళ్ళం ఎక్కువ తిన్నాము. మళ్ళీ మేము వచ్చేటప్పుడు ఏ హోటల్ కాడ అమ్మకుంటే ఆ హోటల్కి అదే హోటల్ పోయి తిందామంటారు అనుకొని వచ్చినాం. అంటే రైస్ ఇచ్చిండు, రోటీ కూడా అన్లిమిటెడ్ ఉండే. ఫస్ట్ రోటీ 4 పెట్టిండు, అన్నం అన్లిమిటెడ్ ఇచ్చింది. పాపం బాగుండే కర్రీ అయితే సూపర్ ఉంది. ఇట్లా వేరే రాష్ట్రాలు పోయినప్పుడు బాగుంటుంది. మన ఫుడ్ దొరకగా కొన్ని తావుల తెలుగు భోజనం ఉంటుంది, అయినా కూడా ఇంత టేస్ట్ అనిపించేది. మళ్ళీ ఇప్పుడు దసరా డేస్లో ప్లాన్ చేస్తున్నాం, వెళ్ళాలి, చూడాలి. ఈరోజు అయితే నాకు ఎక్స్పీరియన్స్ ప్లేస్ అప్పుడు టూర్ ప్లే అది కూడా మర్చిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, మరి